ఇప్పుడు కొత్త ట్యాబ్ తీసుకుందాం గైస్. ఇక్కడ policymaker.io అని ఉంది. ఇది టైప్ చేసి ఎంటర్ చేయండి. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తున్నా గైస్. దీంతో లీగల్ పేజెస్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ప్రైవసీ పాలసీని క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ వెబ్సైట్ నేమ్ అడుగుతుంది. వెబ్సైట్ నేమ్ వచ్చేసి lifelineambulance.in. ఓకే, కంపెనీ నేమ్ అడుగుతుంది. కంపెనీ నేమ్ వచ్చేసి లైఫ్ లైన్ అంబులెన్సెస్. ఓకే, నెక్స్ట్. In which country do you store and process your personal data? మనది వచ్చేసి తెలంగాణ, ఇండియా. తెలంగాణ, ఇండియా. ఇక్కడ మీ స్టేట్, మీ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, డూ యూ యాక్సెప్ట్ పేమెంట్స్? యాక్సెప్ట్ పేమెంట్స్ ఆన్లైన్ చేయరు కాబట్టి నో చేయండి. మీరు ఒకవేళ చేసినట్టయితే ఎస్ చేయండి. ఓకే, డూ యూ షో యాడ్స్ ఆన్ యువర్ వెబ్సైట్? నో, ఇందులో యాడ్స్ ఏం చూపించారు. అంబులెన్స్ కాబట్టి డిఫరెంట్ అనమాట. ఇఫ్ required by law or by a government agency, will you disclose the personal information of users to law enforcement agent? Yes, as per the mana illegal issues అయితే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్స్ వాళ్ళకి డేటాని ప్రొవైడ్ చేస్తారంటే ఎస్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డూ యూ ఆస్క్ యువర్ యూజర్ ఫర్ లొకేషన్ ఇన్ఫర్మేషన్? ఎస్, యూజర్స్ ని ఖచ్చితంగా లొకేషన్ అడుగుతారు అంబులెన్స్ సర్వీస్ వాళ్ళు. ఎఫెక్టివ్ డేట్ వచ్చేసి నేను ఈరోజు డేట్ సెలెక్ట్ చేస్తున్నా గైస్. ఈమెయిల్ ఐడి వచ్చేసి నా ఈమెయిల్ ఐడి చేస్తున్నా. మీరు ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి, ఫినిష్ మీద క్లిక్ చేయండి. అంతే గైస్, ప్రైవసీ పాలసీ అనేది ఈ విధంగా క్రియేట్ అయిపోతుంది. చూడొచ్చు, మొత్తం వచ్చేస్తుంది మనం ఏం చేయకుండానే. ఓకే, కాపీ చేద్దాం. కాపీ అయిపోయింది. ఇప్పుడు ప్రైవసీ పాలసీలో ఇది యాడ్ చేస్తున్నా. ఆల్రెడీ ఇక్కడ ప్రైవసీ పాలసీ ఉంది, ఎడిట్ చేస్తున్నా. ఓకే, ఎడిట్ చేసి ఇక్కడ ఇదంతా అవసరం లేదు. ఆల్ట్ షిఫ్ట్ జెడ్ టైప్ చేస్తే, ప్రెస్ చేస్తే ఇదంతా డిలీట్ అయిపోతుంది. సెలెక్ట్ చేసి ఓకే, ఆల్ట్ షిఫ్ట్ జెడ్ సింపుల్ గైస్, చాలా సింపుల్ గా అయిపోతుంది. ఓకే, ఓకే, ఇది డిఫాల్ట్ గా జనరేట్ అయిన ప్రైవసీ పాలసీ గైస్. సో ఇది ఉండడం అంత మంచిది కాదు, అందుకే మళ్ళీ నేను క్రియేట్ చేశాను. ఓకే, డిలీట్ చేయండి. ఇంకో దగ్గర ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఉంది కదా, ఇక్కడ కూడా డిలీట్ చేసుకుంటే ఆల్ట్ షిఫ్ట్ చేయటని. ఓకే, టాప్ వచ్చేసి ఇక్కడ ఇది మళ్ళీ డబల్ వచ్చింది, తీసేయండి. ఈ ఎఫెక్టివ్ డేట్ కూడా అవసరం లేదు, ఇంట్రడక్షన్ కూడా అవసరం లేదు. అంతే గైస్, ఇలా ప్రైవసీ పాలసీ క్రియేట్ చేసి అప్డేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రైవసీ పాలసీ అనేది క్రియేట్ అయిపోయింది పేజ్. అప్డేట్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ పేజ్ అప్డేట్ అయింది. వ్యూ పేజ్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు గైస్, ప్రైవసీ పాలసీ పేజ్ అనేది వచ్చేసింది నీట్ గా. ఓకే, ఇప్పుడు ఫర్దర్ గా కూడా చేద్దాం. ఒక్కసారి పేజ్ ని ఎడిట్ చేసినట్టయితే ఇది ఫుల్ విడ్త్ లేదు, గైస్. దీనికోసం ఇక్కడ డిఫాల్ట్ టెంప్లెట్ ఉంది గైస్, ఇది తీసేసి ఫుల్ విడ్త్ టెంప్లెట్ సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసి అప్డేట్ చేస్తున్నా. ఇప్పుడు వ్యూ పేజ్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు నీట్ గా ఫుల్ విడ్త్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు అదే విధంగా మనం డిస్క్లైమర్ కూడా జనరేట్ చేద్దాం. ఓకే, డిస్క్లైమర్ మీద క్లిక్ చేయండి. డిస్క్లైమర్ వస్తుంది, ఎడిట్ పేజ్. ఇక్కడ ముందే డిఫాల్ట్ టెంప్లెట్ తీసేసి దీన్ని ఫుల్ విడ్త్ టెంప్లెట్ చేసుకుందాం. ఓకే, వచ్చేసింది. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ప్రైవసీ పాలసీ అయిపోయింది కాబట్టి డిస్క్లైమర్ జనరేటర్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మళ్ళీ వెబ్సైట్ అడుగుతుంది. వెబ్సైట్ వచ్చేసి ఇదన్నమాట, lifeline-ambulances.in. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత కంపెనీ నేమ్ అడుగుతుంది, లైఫ్ లైన్ అంబులెన్సెస్. ఓకే, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత డూ యూ పబ్లిష్ మెడికల్, ఫైనాన్షియల్, లీగల్ కంటెంట్ అంటే నో మీద క్లిక్ చేయండి. ఓకే, ఈ సర్వీస్ కదా. Do you use any affiliate links on your website? No, affiliate links ఉపయోగించాం.
టెస్టిమోనియల్స్ కూడా పబ్లిష్ చేయం. డూ ఎలో గెస్ట్ కాంట్రిబ్యూషన్స్? నో, గెస్ట్ కాంట్రిబ్యూషన్స్ కూడా ఎలో చేయం. డిస్క్లైమర్ డేట్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ నా ఈమెయిల్ ఐడి ఇస్తున్నా, మీరు మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఫినిష్ మీద క్లిక్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ డిస్క్లైమర్ అనేది రెడీ అయిపోయింది గైస్. జస్ట్ కాపీ మీద క్లిక్ చేయండి. కాపీ చేశాక ఇక్కడ పేస్ట్ చేయండి. చూడొచ్చు వచ్చేసింది. ఇది ఆల్ట్ షిఫ్ట్ జెడ్ కొట్టండి, డిలీట్ అయిపోతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కూడా డిలీట్ చేయండి, ఆల్ట్ షిఫ్ట్ జెడ్. ఓకే, డిస్క్లైమర్ డబల్ వచ్చింది, ఇది అవసరం లేదు. ఇది కూడా అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు. ఓకే, ఇప్పుడు అప్డేట్ మీద క్లిక్ చేయండి. అప్డేట్ అయిపోయింది. వ్యూ పేజ్ ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ కంప్లీట్ పేజ్ చూసుకోవచ్చు. డిస్క్లైమర్ పేజ్ వచ్చేసింది. ఇప్పుడు టర్మ్స్ మీద క్లిక్ చేయండి. టర్మ్స్ పేజ్ క్రియేట్ చేద్దాం. ఎడిట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ డిఫాల్ట్ టెంప్లెట్ తీసేసి ఇది ఫుల్ విడ్త్ టెంప్లెట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎడిటర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వెబ్సైట్ వచ్చేసి ఇదన్నమాట వెబ్సైట్. ఓకే, కాపీ పేస్ట్. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత కంపెనీ నేమ్ లైఫ్ లైన్ అంబులెన్సెస్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏరియా అడుగుతుంది, తెలంగాణ, ఇండియా. సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. యూజర్స్ క్రియేట్ అన్ అకౌంట్? నో, యూజర్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోలేరు. కంటెంట్ కూడా డౌన్లోడ్ చేసుకోలేరు. నో, మనం ప్రొడక్ట్స్ కూడా సెల్ చేయం కాబట్టి నో. చూస్ ఎఫెక్టివ్ డేట్. ఎఫెక్టివ్ డేట్ వచ్చేసి ఈ రోజు డేట్ సెలెక్ట్ చేస్తున్నా. అక్కడ మీరు మీ ప్రజెంట్ డేటే సెలెక్ట్ చేయండి. ఓకే, ఇక్కడ నా ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేస్తున్నా అండ్ ఫినిష్ మీద క్లిక్ చేస్తున్నా గైస్. ఇప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే పేజ్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇది కాపీ చేసుకోండి, కంటెంట్ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి గైస్. ఇక్కడ ఆల్ట్ షిఫ్ట్ జెడ్ మీద ప్రెస్ చేయండి అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఉంది కదా, దాని మీద కూడా సెలెక్ట్ చేసి ఆల్ట్ షిఫ్ట్ జెడ్ ప్రెస్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా వచ్చాక టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా డిలీట్ చేయండి, ఇది కూడా డిలీట్ చేయండి, ఇంట్రడక్షన్ కూడా డిలీట్ చేయండి. అంతే, ఇది చేసేసి అప్డేట్ మీద క్లిక్ చేయండి. పేజ్ అప్డేట్ అయింది. ఇప్పుడు వ్యూ పేజ్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు టర్మ్స్ అనే పేజ్ కూడా వచ్చేసింది. ఓకే, ఈ విధంగా మనం లీగల్ పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు గైస్. ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్, ఇది డిస్క్లైమర్ రావాలి, డిక్లైమర్ అని వచ్చింది. ఎడిట్ చేద్దాం ఒక్కసారి. ఎడిట్ డిస్క్లైమర్. ఇక్కడ కూడా యూఆర్ఎల్ కూడా చేంజ్ చేయాలి గైస్. ఇక్కడ ఉంది కదా డిస్ రావాలి, డిక్ కాదు. జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, అప్డేట్ చేయండి. అప్డేట్ చేశాక వ్యూ చేసినట్టయితే ఇక్కడ చూడవచ్చు డిస్క్లైమర్ వచ్చేసింది. డిస్క్లైమర్ తర్వాత మనకు టర్మ్స్, ఇప్పుడు క్రియేట్ చేసిన టర్మ్స్ అండ్ కండిషన్స్. ఓకే, ఈ విధంగా మనం లీగల్ పేజెస్ ని క్రియేట్ చేయొచ్చు గైస్. ఓకే.